హలో అండి, అందరికీ నమస్కారం. అటు గ్లామర్ అయినా, ఇటు ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ అయినా సరే, తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మనందరినీ స్క్రీన్‌కి కట్టి పడేయడం తన స్పెషాలిటీ అని చెప్పాలి. సో, ఆ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ తమన్నా భాటియా ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈసారి చాలా సరికొత్తగా, చాలా ఇంటెన్స్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా, శివశక్తిగా మనకు కనిపించబోతున్నారు 'ఓదెల 2'లో. మరి ఈ సినిమా గురించి, సినిమా ద్వారా తనకొచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ గురించి మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాము. సో, హాయ్ తమన్నా గారు. How are you? ఐఎమ్ గుడ్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ షార్ట్ గ్యాప్. Short gap, but so happy to see you too. మీతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఎంత బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ ఈ చేసినందుకు. అండ్ మీరు ఇంత గ్యాప్ వచ్చి కోర్స్ ఒక్కొక్క ఇండస్ట్రీని కవర్ చేయాలి అంటే అన్ని చోట్ల గ్యాప్ కామనే. చిన్న చిన్న గ్యాప్. చిన్న చిన్న గ్యాప్లు. అయినా సరే మీ లాంగ్వేజ్ టచ్ ఎక్కడ పోదు. మీరు ఎప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చినా, ఎప్పుడు ఇలా మాట్లాడినా మళ్ళీ నాకు మన రచ్చా డేస్, అవి బెంగాల్ టైగర్ డేస్ అలా మీరు ఫ్లూయెంట్గా మాట్లాడిందే కనిపిస్తుంది. Yeah. ఎలా హౌ డు యూ మెయింటైన్ టు కీప్ ఇన్ టచ్ విత్ ద లాంగ్వేజ్, ఎస్పెషల్లీ తెలుగు? ఐ థింక్ ఇక్కడ 10-15 ఇయర్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా తెలుగు మాట్లాడాక ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ న్యాచురల్ టు వాంట్ టు టాక్ ఇన్ తెలుగు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇది ఐ థింక్ ఇప్పుడు రీసెంట్గా ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను ఒక విషయం చెప్పాను. నాకు కోపం వస్తే యాక్చువల్లీ తెలుగులో అవునవును అన్నారు. ఎవరికైనా మదర్ టంగ్ వస్తుంది కదా. అండ్ దేవో లైక్ మామూలుగా బూతులు వస్తే మీకు తెలుగు అలా వస్తుంది. లైక్ ఐ నో బట్ మేబీ ఐ థింక్ ఇన్ తెలుగు సంథింగ్ లైక్ దాట్. సో ఐ రియలైజ్ దట్ ఇట్స్ ఇన్ మై బ్లడ్ నౌ. కానీ తమన్నా గారు, మీరు ఎప్పుడూ సర్ప్రైజ్ చేయడంలో ఫెయిల్ అవ్వలేదు నిజంగా. అంటే ఒక కంటిన్యూస్ సక్సెస్ స్ట్రీక్లో మీరు ఒక గ్లామరస్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. మేము చూసాము, బోల్డ్ అనే పాటలు, డాన్సులు చూసాము. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి మేము తమన్నాని డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నాం, కొత్త కోణాల్లో చూస్తున్నాము. సైరా కానివ్వండి, దేవి కానివ్వండి, ఇలా వెరైటీ ఆఫ్ రోల్స్. సో కోర్స్ ఆడియన్స్ హీరోయిన్స్ని అంటే మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ కూడా మారింది. ఈ చేంజ్ అనేది అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అంటారు మీ విషయంలో ఎస్పెషల్లీ? ఐ థింక్ ఒక యాక్టర్గా ప్రతి యాక్టర్కి, అండ్ ఇట్ కుడ్ బి అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, బట్ యూ కమ్ టు అ పాయింట్ వే యూ రియలైజ్ దట్ ఇట్స్ రియలీ నాట్ అబౌట్ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ మిమ్మల్ని ఏ గేజ్ నుంచి చూస్తుంది, అది దాటి మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అది ఇంకా ముఖ్యం. అవును. అండ్ ఐ ఫీల్ లైక్ ఫర్ మీ ఆల్సో దట్ కేమ్ టు అ పాయింట్ వేర్ ఇట్ వాజ్ నాట్ లైక్ నేను చేసిన వర్క్కి నాకు సక్సెస్ రాలేదు. ఆ వర్క్కి ఇన్ఫ్యాక్ట్ చాలా సక్సెస్ వచ్చింది. సో మచ్ సో దట్ ఈవెన్ ఇఫ్ people would not think of me in other ways, I always thought of myself in another way. And I felt like it's not possible that this is it. Yes. There is so much more to me that maybe people haven't seen yet. But అది నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను, దట్ ఒక యాక్టర్గా లాంగ్వేజ్ని చూడకుండా నేను జస్ట్ పాత్రల మీద ఫోకస్ చేస్తుంటూ, అండ్ నాట్ జస్ట్ లాంగ్వేజ్, ఈవెన్ బీయింగ్ ప్లాట్ఫామ్ అగ్నాస్టిక్. లైక్ ఐ డోంట్ థింక్ ఐ కేర్డ్ అబౌట్ ఇది సినిమా బిగ్ స్క్రీన్లో వస్తుందా, లేదా ఓటీటీలో వస్తుందా, లేదా రీల్ చేస్తున్నామా. ఐ నెవర్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ప్లాట్ఫామ్స్ బికాస్ ఐ ఫీల్ లైక్ నేను బేసిక్లీ ఒక యాక్టర్ ఎంటర్టైనర్. అవును. అండ్ దాట్స్ మై జాబ్. సో ప్రాబ్లమ్ ఇస్ వెన్ యూ స్టార్ట్ జడ్జింగ్ యువర్ ఓన్ ఈకో సిస్టమ్. అండ్ ఐ ఫీల్ like that's a big problem today in the industry. We ourselves are shaming our media, we are shaming our own ecosystem, saying ఇది బాలేదు, అది బాలేదు. బాగుండకపోయినా ఇది మా బాధ్యత, దీన్ని ఎలా వాడాలి. And to put our point across in that framework, because platform I can't change an OTT platform, but OTT platformలో నేను ఏం చేస్తున్నానో అది నా చేతిలో ఉంది. So I am using that platform to present myself in a different way. మేబీ సెల్యులాయిడ్లో బిగ్ స్క్రీన్లో అలాంటి క్యారెక్టర్లు వర్కౌట్ అవ్వదు. ఆ లాంగ్ ఫార్మాట్లోనే ఇట్ మేక్ సెన్స్. సో కొన్ని పాత్రలు అక్కడ ఫిట్ అయితే ఓకే, అక్కడ చేసుకుందాం. అవును. సో ఆ మైండ్ని కొంచెం ఫ్రీగా పెట్టాక ఐ ఫెల్ట్ లైక్ ఐ కుడ్ రియలీ ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ జర్నీ రైట్ నౌ బికాస్ you're a woman yourself and you understand that as a woman we are not
వన్ డైమెన్షనల్. యా మాకు చాలా స్ట్రీక్లు మెనీ స్ట్రీక్స్ ఉంటాయి. హౌ వీ కెన్ బీ ఇంట్లో ఎలా మేము ఫ్యామిలీతో ఉంటాము, బయట ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము, మనలో ఎలా ఉంటాము, వీఆర్ ఆల్ డిఫరెంట్. దే ఆర్ డిఫరెంట్ వర్జన్స్ టు అస్. రైట్ అండ్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ప్రెజెంటింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. రైట్ సో ఇలాంటి స్పేస్లో ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫోకస్డ్ టువర్డ్స్ షోయింగ్ డిఫరెంట్ సైడ్స్ టు మీ, అండ్ దట్స్ వాట్ దిస్ హోల్ జర్నీ has been about. బట్ ఇట్ టుక్ సో మెనీ రోల్స్ టు సో మెనీ ప్రాజెక్ట్స్ మూవీస్ టు అంటే ఆడియన్స్ బియాండ్ మిల్కీ బ్యూటీ Yeah. చూడటానికి మీరు చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా ఒక విధంగా చెప్పొచ్చు. Yeah. బట్ నౌ ద వర్సిటాలిటీ ఆఫ్ తమన్నా చూస్తూ ఉన్నాం మేము. డూ యూ థింక్ ఇంకా ఆడియన్స్లో ఆ వర్సిటాలిటీ రిజిస్టర్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా? వాట్ డూ యూ థింక్? I think now I'm not really, నేను చాలా ఆలోచించట్లేదు what is it that is the audience's perception. Now I'm just trying to make sure that I choose parts that feel exciting to me, feel authentic to me, also feel like I have something to contribute ఎస్ to it. Because I feel like అది చేస్తేనే అది కనెక్ట్ అవుతుంది. So I'm not trying to impress or not trying to gain anything out of it anymore. Because I feel like I really enjoy this, right? And I would do it regardless. అమేజింగ్. I mean, it's like they say, no, when you want to choose a profession, think of what you would do for free యా యా and then pick Yeah. that up as your profession. రైట్. So I feel like that's what in my head this is. This is something I would just do anyway because this makes me happy. ఐ నో. So I think this is one of those things now. నేను ఎందుకు అడిగానంటే అసలు జస్ట్ ఇమాజిన్ ఆజకి రాత్ Yeah. ఎంజాయ్ చేస్తూ ఉన్న ప్రాసెస్లోనే ఓదెలా లుక్ వచ్చింది. Yeah. హౌ కాంట్రాస్ట్ ఇట్ ఈస్. Yeah. అసలు ఎవరైనా ఇమాజిన్ కూడా చేయలేరు ఒక యాక్ట్రెస్ ఇంత వైడ్ రేంజ్ని స్క్రీన్ పైన అంత ఏమంటారు ఎఫర్ట్లెస్గా ప్రజెంట్ చేయగలుగుతారా అన్న ఒక మ్యాజిక్ మీరు నేను సర్ప్రైజ్ అన్న వర్డ్ అందుకే యూజ్ చేశాను. దిస్ ఈస్ సో సో బ్యూటిఫుల్ తమన్నా గారు. Thank you. Like I think I really want people to know that women have to be looked at differently. And for me, glamour has always been a celebration. Naku dance ante chala chala ishtam, and it's always been a celebratory thing for me. నాకు తెలుసు పీపుల్ లుక్ ఎట్ ఐటమ్ నంబర్స్ ఇన్ అ సర్టన్ వే, బట్ నేను దాన్ని ఎప్పుడూ అలా చూడలేదు. ఐ ఆల్వేస్ థాట్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ మై బ్యూటీ, ఆఫ్ అ ఉమెన్ బీయింగ్ బ్యూటిఫుల్. ఎస్. And more than that, I feel like there are different aspects of me as a person and me as an actor. And I feel like that's also my job, to represent different women in the ecosystem. So I am basically, and I'm really thankful to Sampath Garu that Inta Pedda Cinemalo, which is a proper commercial, big screen experience, Shivashakti lanti oka patrani alochincharu as the protagonist. I think maybe the men get that opportunity with glorified godlike characters. Yes. But I think not many people do that for women. So I'm very happy that Sampath Garu always had that thought that ee cinemalo edaina we have to present women in a very divine form. Yes. And aa chupinchadam and also making it believable, because at the end we don't want, this is not a gimmick. We can't play with the idea of what Shivashakti lo actual ga ela untaro. అవును. దాంతో మేము ప్లే చేసుకోలేము. సో ఐ ఫీల్ లైక్ Sampath Garu has been very sensitive to that, and I really appreciate all his efforts that have gone into this. రైట్. సంపత్ గారితోనే రచ్చా, బెంగాల్ టైగర్, Yeah. జ్వాలారెడ్డి, Yeah. ఆ రేంజ్ గ్లామరస్ అండ్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేసి కట్ చేస్తే ఓదలాలో శివశక్తిగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ సంపత్ నంది గారు అప్రోచ్డ్ యూ విత్ దిస్ ఐడియా అండ్ ద ప్రాజెక్ట్, వాట్ వాజ్ యువర్ రియాక్షన్? యూ మైట్ నాట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దిస్ కదా, ఆయన నుంచి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. He always was somebody who had a very interesting way of telling stories. Even when I heard Racha, first narration, when I heard it, ఆయనకి ఒక వే ఆఫ్ గ్రిప్ ఉంటుంది, లైక్ హౌ టు గ్రిప్ యూ ఇన్ టు అ స్టోరీ. ఓకే. And that's a very screenplay thing, and that has always been his forte. Like, I think dialogues and screenplay are his strength. And we have done, every film had one song which was a highlight. Yes. And he's somebody who understands the commercial meter very well.
So actually when he came with something like this, I was convinced that he can pull it off. If at all anybody can pull it off, it's him. Because when you want to say or you want to show something very profound, right, it needs to be made palatable to a larger audience. ఎస్ దాన్ని మేము ఎక్కడో ఆ గ్లోరిఫికేషన్లో వీ హ్యావ్ టు ఆల్సో సింప్లిఫై ఇట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ ద కంప్లెక్సిటీ ఆఫ్ వాట్ ద క్యారెక్టర్ ఇట్స్. అవును. అండ్ అది ఇదే ఒక ఆర్టీ ఫిల్మ్లో చేసి ఉంటే మేబీ దట్ వుడ్ నాట్ వర్క్ అట్ ఆల్. దిస్ వర్క్స్ బికాస్ ఇట్స్ పుట్ ఇన్ టు దిస్ ఫ్రేమ్ వర్క్. ఓన్లీ కొంత సెక్షన్కి మాత్రమే అర్థమవుతుంది. Yeah, otherwise it is not be understood. Yes. So I feel like I'm glad that it's Sampath Garu doing it because he understands the commercial meter. Nobody like I know who kind of would have done this justice to a part like this. So I'm so glad that it's him who's doing it. ఎస్ టు బి ఆనెస్ట్, అంటే ఈ గెటప్లో కానీ ఈ రోల్లో కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు కొంత సినిమాలో మిమ్మల్ని ఇలా చూడబోతున్నాము అన్న ఎక్సైట్మెంట్ డెఫినెట్గా ఉంది. Yeah. బట్ ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని మేము మీరు చాలా డివోషనల్గా డివైన్గా కనెక్టెడ్గా ఉండడం అనేది మీ సోషల్ మీడియా ద్వారా Yeah. చూస్తూనే ఉంటాం కదా. వి సీ యూ ఎట్ సద్గురూస్ యునో ఇది. సో దట్ సైడ్ ఆఫ్ తమన్నా వి ఆల్ నో. Yes. మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి తెలుసు. Yes. సో మిమ్మల్ని ఇలా చూడడం అనేది చాలా ఏమంటారు, అఫ్ కోర్స్ It's organic. ఆర్గానిక్ గా Yeah, it's అనిపించింది organic. అనమాట. Yeah, ఇట్స్ ఆబ్వియస్ గా అనిపించింది. Yeah. హౌ డిడ్ యూ ఫీల్? అంటే మీరు ఎప్పుడు ఇంత కనెక్టెడ్ గా ఉండే ఒక డివైన్ థింగ్ ఇప్పుడు మీకు ఆన్ స్క్రీన్ కూడా చేసే Represent. అవకాశం దొరికింది. Yeah. సో అది ఎలా అనిపించింది? I do feel like it is as an actor itself, I think it needs certain amount of grace, you know, to be able to play certain characters. And I feel like even characters come to you when you're ready to sort of embody them. And I feel like when this part came to me, I was like, this has to be something beyond me because I don't think I could have manifested something so amazing. Right. So I firmly believe that it's when there is when you are aligning with something, it naturally comes to you. So, and it's very funny because I don't think Sampath Garu had any idea of how spiritually inclined I am. అవునా? So ఓకే. we never spoke about, ఓకే. and he was completely not in know-how. ఓ So, but he reached out to me because he felt I suited the character. So it was very funny for me to actually chat with him on this because I told him, you know, I this like for me sadhana is a daily part of my life, and it is something that is my biggest like grounding factor. And he was completely surprised because he was like, I didn't know, because we would end up talking only when we're shooting a film or we were making something, so we lost touch. యా. But he was very pleasantly surprised and he was like, I guess it's a perfect alignment then. కానీ ఒక్కసారి ఇవన్నీ ఆలోచిస్తే భలే ఉంటుంది కదా. యూనో మీరు ఆ స్పిరిచువల్ లైన్లో ఎలా ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం ఈ మూవీ రావడం, కాశీలో ఓపెనింగ్ ముహూర్తం జరగడం, మహాకుంభమేళాలో Yeah. టీజర్ లాంచ్ జరగడం. మహాకుంభమేళా అనేది ఏ పర్సన్కైనా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ కొంతమందికే, నాట్ ఎవ్రీబడి కెన్ ఎక్స్పీరియన్స్ దట్. Yeah. ఇదంతా చూస్తుంటే ఐ థింక్ దెర్ ఈస్ డివైన్ ఇంటర్వెన్షన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ మీన్ సినిమాలోనే కాదు, సినిమాకి కూడా జరుగుతుంది అనిపిస్తుంది. వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ ఆల్ దిస్? Yeah, I'm very, very thankful to Madhu Garu because he's really firmly believed in the subject. And it takes a lot of courage to make a film like this. And then to believe in it to a point where you promote it very, very intensely. And like you said, taking one person, ఒక్క పర్సన్కే కుంభమేళా వెళ్ళటం అనేది కష్టం. అవును. అండ్ యూనిట్ మొత్తం టుగెదర్గా తీసుకెళ్ళి అక్కడ లైవ్ ప్రోగ్రామ్ చేసి లైవ్ ప్రోగ్రామ్ త్రివేణి సంఘం మధ్యలో నుంచుని we were in a boat and we were like, is this even happening for real? So it was a very surreal experience. And నేను కాశీకి వెళ్ళటం ఫస్ట్ టైం జరిగింది ఈ సినిమా ద్వారా. And I always wanted to go to Kashi. And that place is so like, it is so mystical because when you look at all the buildings and the construction there, you realize how ancient Kashi is. And you realize that this is not a place from now. You understand this place has been there for a very, very long time. And I think అక్కడ ఉన్న ఒక ఎనర్జీ వేరు అసలు. ఇట్స్ వెరీ వెరీ, అండ్ ఐ వాజ్
I think I was blown. I was really blown, and I think I had the most like I don't know, unexplainable experience of just being in that place. ఐ నో. సో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రమోషన్స్ వరకు కూడా టిల్ డేట్ Yeah. ఏదైనా మ్యాజికల్ ఇన్సిడెంట్ ఆర్ దట్ యూ ఫెల్ట్ ఇది నిజంగా జరుగుతుంది, అఫ్ కోర్స్ నాట్ లైక్ మహాకుంభమేళ అది కాకుండా ఆన్ సెట్స్ కానీ Yeah. అలా ఏదైనా అనిపించిందా? లైక్ Yeah. So when we were shooting some parts of Vodala 2, RFC పక్కన ఫుల్గా వర్షం పడుతుంది. And we have to go to set. We are about to go to set and it's raining outside. And we're like, how are we going to shoot? And we would go to that set area. Maybe like only in that area it's not raining. It's raining like a little away from the set. ఓకే. And this happened to us actually 2 to 3 times because on 2 different sets we were shooting in somewhat that was peak monsoon season. Only that patch it's not raining. And I feel like there was one night scene also where we were shooting the climax. Yeah, we were shooting the climax actually. And akkada they've created a full muggu on the floor. So ఓకే. వర్షం పడితే అది మొత్తం తడిసినట్టే. అండ్ దెన్ దాని తర్వాత అది మళ్ళీ సెట్ చేసుకోవడం అనేది హాఫ్ అ కాల్ షీట్. అవును. సో బట్ దిస్ హ్యాపెన్ ట్వైస్ వేర్ ఇట్స్ రైనింగ్ ఎవ్రీవేర్ బట్ ఆ స్పాట్లో అసలు వర్షం పడట్లేదు. సో వీ వర్ లైక్, and we were not sure if we're going to shoot or not because when you can see outside there's rain and you go to the location and there's no rain. అవును. So we're like, how is this even possible? అవును. అవును. So I think this happened to us 2-3 times and we were like, okay, మేము ఈ ప్రాజెక్ట్ గురించి వరీ చేయకూడదు. దేవుడు నడిపిస్తున్నారు, చూసుకుంటున్నారు. హ్యాండ్లింగ్ ఇట్. సో వావ్ వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఐ థింక్ అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తెలుస్తుంది. yeah, యాక్చువల్లీ yes. and you understand, right? Like in films, any shoot getting cancelled is sometimes beyond your control. Like that happens a lot because sometimes some variable doesn't work. And rain, I say that Especially rain, yeah. not in your hand. ఛాన్సే లేదు. అవును. అవును. యా. So సో ఇప్పుడు మీరు దేవుడికి ఎంత కనెక్టెడ్గా ఉన్నారు, స్పిరిచువల్గా ఎంత కనెక్టెడ్గా ఉన్నారు అనేది మా అందరికీ తెలుసు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం కూడా ఉందని నమ్ముతున్నారా అనేది క్వశ్చన్. ఉంటారు, but I don't want to know. ఓకే. సో నమ్ముతారు. యూ బిలీవ్ దట్ దేర్ ఈస్ ఈవిల్ పవర్ అండ్ I just think if there is power, it can be used in any way. ఓకే. I mean, energy can be used in a destructive way also, it can be used in a positive way. రైట్ రైట్. So I'm sure if you think of, there has to be duality in this, like there is in everything. There's masculine, feminine, everything is dual. So I'm sure that this is also dual. Like I don't see why this is specifically only positive. ఓకే. Like it doesn't make sense logically. So I guess I have no experience, so I can't like confirm and say, oh yes, I know. Yes. I clearly don't know. ఓకే. But I feel like I'm assuming that there is both. Yeah. కానీ ఎప్పుడైనా ఏమైనా కథలు వినడం కానీ గోస్ట్ గురించి ఎక్స్పీరియన్సెస్ ఎవరైనా చెప్పడం కానీ భయపడి మీకేమైనా ఎక్స్పీరియన్సెస్ జరగడం కానీ? I do so many horror films, I run away. Avuna? If anyone tells me a story, I'm like, you don't tell me story, I escape. Same. If I get very scared, I always escape. I don't want to know story. ఓకే. సో మామూలుగా గుడ్ వర్సెస్ ఈవిల్, Yeah. అండ్ అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ గుడ్ విన్స్ ఓవర్ ఈవిల్, అది మనకి అనాదిగా వస్తున్నటువంటి క్లైమాక్సెస్. Yeah. ఆబ్వియస్లీ ఎంత చూసుకున్నా కూడా. Yes. సో ఆబ్వియస్గా ఆ క్లైమాక్స్ మా అందరికీ తెలుసు. Yeah. శివశక్తి గెలుస్తుంది, ఆబ్వియస్గా డివైన్ హ్యాస్ Yeah. టు విన్. బట్ ఇందులో మాకు కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చే అంశాలంటే ఏం చెప్తారు? I feel like, you know, సినిమాకి ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది. It is sometimes to make the audience uncomfortable with certain truths that we are facing on a daily basis. And I feel like that's also cinema chala pedda bajata. ఓకే. Where we feel like we want people to experience certain uncomfortable truths that is a reality in our lives. And I feel like sometimes cinema has that power to make you feel that. So you realize some things about your own self. And I feel like when you watch a movie, and this happens to me many times, when I'm watching a movie and I feel like, oh, but this is something like what's happening in my life, or this is something that I relate to as a person. And it opens up another thought in my mind. రైట్. And this has happened to me many times. I've seen many films
and adi నాకు జరిగింది, like it's as if it's talking to me something about something that I need to know. Wow. So I feel like good versus evil is always, we know good is going to win. Yes. But I think in that process, it's also to take you through the emotions that make you realize that why do you need to fight for the good? Right. What is the need? Why should one person strive for the good? And how important is it to be relentless and persistent with that, and not to move your morals Right. basis of what is the situation, you know? So I feel like these things are like, it'll probe people to think. అసలు ఏంటి శివశక్తిగా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అంటే హౌ పవర్ఫుల్ అంటే టీజర్ చూస్తే డైలాగ్స్ పరంగా లేదు Yeah. యునో అపియరెన్స్ దట్ Yeah. స్క్రీన్ ప్రెజెన్స్ హ్యాస్ వెరీ మచ్ పవర్ ఉంది దాంట్లో బట్ అసలు ఎలా ఉండబోతోంది ఓవరాల్గా యువర్ I think the one thing that we've really steered away from is any of the cliches. Like, in fact, someone was asking me, I said, are you screaming a lot? ఓకే యా Loud ga మాట్లాడుతున్నారా? I said, we've tried to steer away from everything that's a cliche. Because I feel like audiences ki our tropes avanni telusu. అలవాటు అయిపోయాయి Yeah, we've tried to create a new character. It's intense, it's powerful, but it's not cliche. So to be honest, even I want to see how it lands in people, because we've tried to, everything that people ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ రాకుండా అని చూడాలి మనం. Yeah, that's what కానీ ఒక్క షాట్ లో మీరు కొంచెం అమ్మవారి లాగా అలాగా త్రిశూలం పట్టుకుని అలా కనిపించారు. yeah. అక్కడ ఎలా But you didn't see, like, I feel like that's what we've tried to do when you see even that side. But it's very internalized. Okay. I think in this film you will see a very restrained performance. You won't see me in a very in your face sort of performance. ఓకే అంటే సినిమా టీజర్ చూసాక అర్థమైంది ఇక్కడ మన స్పిరిచువల్ గా డివినిటీ ఎంత ఉందో, హారిఫైయింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా. Vashishta is insane. His voice is such a big like, it's a very strong part of the film. And he is demonic. He is demonic to another level, and I think he's done amazingly for this film. I think the negative has to be way more powerful than the positive for you to even feel The power of the positivity. Yeah. So I feel like he's extremely powerful in the film. I know. And I think Sampath Garu and Ashok Garu have really worked towards making his character magnanimous. He's magnanimous in the film. మాకు టీజర్ చూస్తేనే అలా అనిపిస్తుందంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ సినిమా ఎలా ఉండబోతుంది అని. Yeah, అండ్ అఫ్ కోర్స్ దానికి తోడు అజనీష్ లోక్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా టీజర్ లో ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద టీజర్ లో స్టార్ట్ అయ్యే ఆ బీజిఎం ఏదైతే ఉందో ఇట్స్ హాంటింగ్ యాక్చువల్లీ. సో మీరు సినిమా చూసారా మొత్తం? No, full ga చూడలేదు. ఓకే, Full ga చూడలేదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అవి ఉన్నాయి కాబట్టి. Lots of work to be done. But I feel like while I was shooting it, I knew one thing, that this is going to be a very music-led film. It's as important a character as me and Vashishta. Yes, so Ajnesh's music is as important. Of course. And I feel like after Kantara, I think everyone is looking forward to seeing what he brings to the table, because he always brings a very unique sound to the film. అవును. So we're hoping that people love what we give them. ఆ బీజిఎం వినగానే మనకు ఆ సినిమాలోని ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చేలాగా ఉంటుంది. అజనీష్ గారి స్పెషాలిటీ. అండ్ అఫ్ కోర్స్ సౌందరరాజన్ గారు అండ్ మీ కాంబినేషన్ అనేది ఇట్స్ లైక్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ కాబట్టి ఐఎమ్ ష్యూర్ మీకు చాలా విషయాలు గుర్తొచ్చి ఉంటాయి కదా ఈ సెట్లో అలా చేస్తున్నప్పుడు. ఆ టీం సంపత్ నంది గారు, సౌందరరాజన్ గారు, ఎవ్రీబడి ఆన్. I think we've all become a team that's very, like, we are not title led. Like, I'm the heroine, he's the camera, you know, Ashok Garu director, creator. Avanni, I think we've all come to this film set, and I love, that's the environment I really love the most, where everyone does everything, and there is no like okay, because I'm the cinematographer, Hierarchy. There is no, I feel like that's a healthy environment to work in. And it's a great environment to work in for somebody, you know, who's always on a film set. Wow. So సంపత్ గారు ఇస్ దేర్ ఫర్ ఎవ్రీ డే, ఎవ్రీ షాట్. అండ్ అంటే అశోక్ గారు సంపత్ గారు ఎలా చేశారు? I think I don't know how much, like when I was there,
Sampath Garu and Ashok Garu both were a part of the shoot. And Ashok Garu, of course, was directing the shots. But we have a lot of VFX that's going on in the film. Yeah. And a lot of effects in general. Like, I don't know, you saw the teaser, right? Yes. So the teaser has a shot where it's a top angle and there's a grave and there's ripples of sand that come. అవును. Yes. So that was done to effect. And that's not CGI. Really? Yeah, so that's through like, so the action department created that on set. అవునా? So it's not VFX. Okay. So I feel like there were a lot of things that we needed, like the guidance of Sampath Garu for a lot of technical things that needed to be conducted a certain way. And also he does the dialogues and, the screenplay. So I think we had just the right kind of balance between what was to be shot and so many other elements. And విఎఫ్ఎక్స్కి ఏమి ఇవ్వాలి అన్నీ. ఎస్, అమేజింగ్. అయితే మనం పని చేద్దాం. మనం ఇంటర్వ్యూలో యాక్చువల్లీ చాలా దేవుడి గురించి, పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడేసుకున్నాం కదా. ఇంటర్వ్యూని కూడా బ్యాలెన్స్ చేద్దాము గోస్ట్ Yes. తోటి. Ghost. Okay. ఆల్రెడీ కొంచెం చెప్పారు మీరు కాబట్టి జస్ట్ ఒక క్విక్ గోస్ట్ ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. Okay. సో ఇఫ్ యూ వుడ్ టర్న్ ఇన్ టు ఎ గోస్ట్ వన్ డే, వాట్ విల్ యూ డూ? దెయ్యంగా మారితే. Namarte. దెయ్యంగా మారిన తమన్నా ఏం చే I would go sneak on to, I guess, my friends, ఓకే, and I would just scare them. భయపెడుతుంది. Yeah, I would Friends. just irritate them. Be so much fun. రియల్గా కూడా అంతేనేమో కాదా? Yeah, I mean, not so successful. Maybe I would be successful as a ghost. ఓకే. దట్ వన్ హారర్ ఫిల్మ్ యూ స్టిల్ ఫీల్ స్కేర్ టు వాచ్. ఇప్పటికీ ఎప్పుడైనా మళ్ళీ చూడాలంటే భయపడే హారర్ ఫిల్మ్. More, there used to be this show on TV actually, which I'm very scared of, which is called Ahat, ఓకే. which used to come, I think, so maybe it was on Z or I don't know. It's very when we were kids. ఓకే. But there was an audio track that used to come on that, so I'm very scared of that even now. ఇప్పుడు కూడా వింటే. Yeah, it's very haunting. ఐ నో. ఎ గోస్ట్ ఎన్కౌంటర్ దట్ యు ఎక్స్పీరియన్స్, ఇందాక అడిగినట్టు ఏదైనా. No, I've never experienced ghosts, but there are some humans that are as bad. So almost there, ఓకే, డిడ్ ఎక్స్పెక్ట్ దిస్. very close. ఐ నో. They do a good job. They could make great ghosts. ఓకే. వెరీ రియల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్. It's real. Yeah. It's more real than real. Yes. Have you ever been to a haunted place? ఇది Yeah, haunted అని తెలిసి వెళ్ళటం కానీ. There's so many studios in India. They keep saying they're haunted. అవునా? బట్ ఎలా ఉంటుందంటే తెలిసి వెళ్ళినప్పుడు Nothing. You just mind your own business and don't mess with anyone. విత్ ఎనీవన్ ఇన్ ద సెన్స్ యూ కాంట్ సీ, రైట్? Yeah, so don't mess with anyone or anything. అందులోనూ కొంచెం భయం ఉన్న వాళ్ళకి ఇంకా కష్టమేమో. ఇలా Yeah. తెలిసి భయం ఉన్న వాళ్ళకి ఎనీవే వాళ్ళకి ఉండదు, ఏమీ ఉండదు లైఫ్లో. యా. సో యా, దెయ్యాలు నిజంగా ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయని మీ ఫీలింగ్? అంటే సినిమాల్లో మనం చూసినట్టు యా, ఉంటుందనుకుంటున్నారా? మీ ఇమాజినేషన్లో దెయ్యం అంటే ఏంటి అని? I feel like they might be తెల్ల చీర కట్టుకుని. no, they might be, I don't know, they might be disfigured, no, little bit like scary looking, a little bit like, యా. yeah, I imagine them like being big and like scary looking, బిగ్. Yeah. big and like, I don't know, hairy. వెరీ ఓకే. Yeah, మీ చేత ఒక yeah, I should sketch one of it. స్కెచ్ వేయించాలి ఎలా ఉంటుందని. యా. I would make an amoeba. అమీబా. That's as much as my sketching goes. ఓకే. So I think I'm, కెన్ బి ఎనీథింగ్ కదా. yeah, it can be anything. Yeah, అమేజింగ్ టాకింగ్ టు యూ తమన్నా Same గారు, here. యాజ్ ఆల్వేస్. as always. Yeah, so happy to meet you after so long. సేమ్ హియర్. సో ఇంకా ట్రైలర్ కోసం, సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. April 17th ఇట్ ఇస్. సో మళ్ళీ కూడా కలవాలని కోరుకుంటున్నాను బిఫోర్ ద రిలీజ్. Yes. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్. Thank you so much. Thank you. For more videos like this, subscribe Big TV channel.